హలో ఎవరీవన్, దిస్ యువర్ మొబైల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను మా విలేజ్కి అయితే వచ్చాను. విలేజ్ నుంచి 3 days అవుతుంది నేను వచ్చినప్పుడు కూడా రోజు ఇదే రోడ్ నుంచి నేను మా మమ్మీని ఆఫీస్ డ్రాప్ చేయడం అండ్ వచ్చేయడం జరుగుతుంది అన్నమాట, ఇదే రూట్లో. సో మా ఏరియాలో ఇది రూట్ నుంచి కొత్తగా ఒక సిటీ అయితే రెడీ అవుతుంది మా ఊరు పక్కన. సో ఈ ఏరియా అంటే ఆర్ఆర్పురం సంథింగ్ ఏదో అన్నారు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఊరు అది ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా చూద్దాం. ఇప్పుడైతే నిజం చెప్పాలంటే ఈ ఊర్లోని ఇన్ఫర్మేషన్ అయితే నాకు నిజంగా తెలియదు. సో లోపలికి వెళ్ళి కొంతమంది ఎవరైనా అడుగుదాము. సో మా మమ్మీ కూడా ఐసీడీ సూపర్వైజర్ కాబట్టి మా మమ్మీ కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చింది నాకు. సో ఇదైతే మనకి వైజాగ్తో స్టీల్ ప్లాంట్ అయితే ఉంది. నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ మనకైతే ఇక్కడ పోలవరం దగ్గర వస్తుందంట. సో దాని గురించి ఇంకోటి ఏంటంటే సముద్రం పక్కన అయితే ఏవైతే విలేజెస్ అయితే ఉన్నాయో సముద్రం ముందుకు వస్తుంది అన్నమాట ఇప్పుడైతే. సో ఆ విలేజ్ వాళ్ళకి స్టీల్ ప్లాంట్ లో ఉన్న వాళ్ళకి మొత్తం కూడా ఈ గ్రీన్ సిటీ అనేది తయారు చేస్తున్నారంట ఇది. సో వాళ్ళ కోసం. సో ఇది చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. నెక్స్ట్ ఒక వీడియోతో నేను మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ పెడితే నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. సో అందరూ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోవడం. సో నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో నేను ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడే నాకు ఏదో కొత్తగా ఒక సిటీలోకి అయితే వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. సో లోపలికి వెళ్ళి అయితే ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో బయట అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి ఇలా అయితే నక్కపల్లి వెళ్ళిపోతాం మనం అయితే. సో ఇలా అయితే మళ్ళీ మా విలేజ్ పెద్దపోదిగలం పెద్దదొడ్డిగలు ఇలా వెళ్ళిపోతాం అనమాట మనకి. సో ఇది కొత్త రోడ్డు, చిన్న రోడ్డు వేసారు మరి, ఇది మెయిన్ రోడ్లో అయితే ఏం తెలీదు. సో మొత్తం ఇదంతా కూడా మొత్తం గ్రీనరీ ఉండేది అనమాట. సో గవర్నమెంట్ అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసుకుంది. మొత్తం చూద్దాం ఈ రోడ్స్ అన్ని చూడడం. నాకైతే లిటరలీ షాక్ అయితే ఉన్నా. లోపల ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం ఒకసారి. సో లోపలికైతే ఇప్పుడైతే వెళ్ళిపోతాం. చూసారు కదా గ్రీన్ గ్రీన్ ఎంత బాగుంటుంది. అది చాలా బాగుంటుంది. చాలా గ్రీన్ గ్రీన్ ఉంటుంది. వ్యవసాయం ఎక్కువ చేస్తారు. స్టార్టింగ్ చాలా మంది ఇల్లు కూడా కట్టిస్తున్నారు కదా. ఇప్పుడు గేట్ కూడా ఇచ్చాడు మన బ్యాక్ సైడ్. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేనైతే బండి మీద వెళ్తున్నా లోపలికి. సో ఆల్రెడీ నేను వచ్చి 6 months ఎంత అవుతుంది మళ్ళీ నేను విలేజ్ వచ్చి ఇంటికి వచ్చి. సో అప్పట్లోనే ఇంత సిటీ అయిపోయింది. ఇంకా స్టార్టింగ్లో 2-3 ఇల్లు కూడా అయిపోయాయి. ఇంకా లోపలికి ఎలా ఉంటుంది చూద్దాం. సిటీ కూడా లోపల నేనైతే అస్సలు ఇంత పెద్ద లోపల ఇంత కన్స్ట్రక్షన్ అవుతుంది నేను అస్సలు ఊహించలేదు అస్సలు కూడా. నేనైతే లిటరల్లీ షాక్లో అయితే ఉన్నా. ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి ఇప్పుడు ఇంకా ఏమవుతుంది, ఇంకా ఏముందో ఏంటనేది. ఓ మై గాడ్. అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కడైనా సరే 20 feet రోడ్డు పడితే ఆ పెద్ద ఏరియా అని నాకు తెలుసు నార్మల్గా. సో మన విలేజెస్ అయితే 10 feet రోడ్ అయితే ఉంటుంది. మన నార్మల్ విలేజెస్ ఎక్కడైనా సరే 10 feet రోడ్ అయితే నార్మల్ ఏరియా అనమాట. అవి కూడా 20 feet రోడ్ అంటే పెద్ద గ్రీన్ సిటీ అయినా అవ్వాలి, పెద్ద సిటీ అయితే అవ్వాలి. సో నాకు తెలిసినంత వరకు నేనైతే లోపలికి వచ్చిన తర్వాత మైండ్ అయితే పోతుంది. ఇంత సిటీని చూడగలను, ఇంత లోపల ఇంత కన్స్ట్రక్షన్ అవుతుందా అనేసి. నేను 3 days నుంచి ఇదే రూట్లో అయితే వెళ్తున్నాను ఎప్పుడు కూడా. సో నేను ఎప్పుడు లోపలికి అయితే రాలేదు. సో ఇప్పుడైతే వచ్చాను. ఇంకా చూద్దాం లోపలికి వెళ్ళాక. నేనే షాక్ అనేది ఖచ్చితంగా మీరు వీడియో చూస్తే ఇంకా షాక్ అయితే అయిపోతారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమైతే ఉందో. నేనైతే నాకైతే చాలా ఆశ్చర్యంగా అయితే ఉన్నాను ప్రజెంట్ అయితే ఇప్పుడు. సో ఎందుకంటే మా ఊరు పక్కన ఒక ఊరు వస్తుందంటే నేను ఏదో నార్మల్ ఊరు అయితే ఉనుకున్నా. ఇంత పెద్ద ఏరియాలో ఇంత పెద్ద సిటీని తయారు చేస్తానంటే నాకైతే లిటరల్లీ షాక్గా అనిపిస్తుంది. మా ఊరిని మొత్తం మార్చేసారు ఈ ఏరియాతో, ఈ దెబ్బతో. మొత్తం మా ఊరు మొత్తం హైలైట్ అయితే అయిపోతుంది. ఇంత పెద్ద సిటీ వచ్చిందంటే నాకైతే లిటరల్లీ షాక్లో అయితే ఉన్నాను నేను. చూడండి మొత్తం అంత ఎలా ఉందో. ఏరియా మొత్తం మార్చేశారు.
మంది కూడా వచ్చి మొత్తం కన్స్ట్రక్షన్ వాళ్ళ ప్లేసెస్ అయితే ఉంటాయి కదా వాళ్ళని చూసుకుంటున్నారు అనమాట. వాళ్ళు చెప్పిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ ప్లేసెస్ అయితే ఇచ్చారు, ప్లస్ అమౌంట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు గవర్నమెంట్. సో వాళ్ళకైతే కొత్త సిటీయే, మాకైతే ఇంకా కొత్త సిటీ. మా ఊరు పక్కన ఇంత వచ్చిందంటే నేను లిటరల్లీ షాక్ అయితే ఉన్నా ఈ సిటీని చూసి. మా ఊర్లో కొత్త ఊరు, ఒక ఊర్లో కొత్త ఊరు అయితే వచ్చింది అనమాట. సో మా ఊర్లో వాళ్ళందరూ వైజాగ్లో ఉన్న వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి షాక్ అయితే అయిపోతారు. మొత్తం ఇంత ప్లేస్ లోపల ఇంత కన్స్ట్రక్షన్ అవుతుంది అనేసి. ఏముంది, ఏం కడుతున్నారు భయ్య అంటే నాకైతే తెలిసిందంటే 1 month బ్యాక్, అది 1.5-2 months బ్యాక్ అయితే ఒక ఏరియా అయితే వస్తుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది, ఒక విలేజ్ అయితే అన్నారు అనమాట. సో అది అంతవరకు నాకేం తెలియదు, అంత ఐడియా అయితే లేదు. సో వచ్చిందైతే ఇప్పుడు చూస్తున్నాను మళ్ళీ. ఓ మై గాడ్. సో ఫెస్టివల్కి వచ్చాను అన్నమాట నేను కూడా. సో ఫెస్టివల్ చూసుకున్నప్పుడు ఇంత లోపల ఇంత కన్స్ట్రక్షన్ అవుతుంది, నేను లిటరల్లీ షాక్ అయితే ఉన్నా మా ఊరు పక్కన. సో చూద్దాం ఇంకా లోపల అయితే ఏమున్నాయి, ఇంకా ఏం చేస్తున్నారు, రోడ్స్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి, ఇవన్నీ చూసుకుని అయితే వచ్చేద్దాం. ఒకసారి మొత్తం వీడియో అయితే చూడండి. వీడియో దగ్గర అక్కడ స్కిప్ చేయొద్దు. మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అందరూ కూడా షేర్ చేయండి, మన ఊర్లో వాళ్ళందరూ కూడా. సో పక్కన ఉన్న 7 ఊర్లు వాళ్ళు కూడా 8 ఊర్లు అనేది ఉన్నాయి. సో అందరూ కూడా షేర్ చేయండి, సిటీలో ఉన్న వాళ్ళు చూస్తుంటారు కదా మన ఊరు పక్కన నిజంగా ఇంత పెద్ద ఊరు వస్తుందా అనేసి. సో నాకే కళ్ళతో చూస్తుంటే నేనే షాక్ అయితే ఉన్నా. ఇంక వీడియోలో చూసిన వాళ్ళు అందరూ కూడా నిజంగా షాక్ అయితే అయిపోతారు. సో చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళక చూద్దాం ఇంకేవి ఉన్నాయి అని. ఇదంతా కూడా నేను మొబైల్లో క్యాప్చర్ చేయడానికి కొంచెం అయితే ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే మొత్తం ఇంత పెద్ద ఏరియా మొబైల్లో కవర్ చేయడానికి కష్టం. నేను డ్రోన్ కూడా నేను హైదరాబాద్లో వదిలేసాను. ఒక్క డ్రోన్ షాట్ కానీ దీని పడితే మొత్తం ఏరియా అంతా మీకు కనబడుతుంది. ఇంకా ఫ్యూచర్లో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. నేను మొత్తం నెక్స్ట్ వచ్చి మళ్ళీ డ్రోన్ అనేది పట్టుకొస్తాను, నా మైక్ కూడా పట్టుకున్నారు, నేను హెడ్ఫోన్స్తో వాయిస్ మెసేజ్ ఇస్తున్నాను అన్నమాట. నేను డ్రోన్ కానీ డ్రోన్ షాట్ వేస్తే ఒకసారి భలేగా ఉంటుంది మొత్తం వ్యూ అంతా కూడా. సో చూద్దాం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది. లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఏరియాని చూస్తుంటే నాకైతే మైండ్ అయితే పోతుంది అనమాట. మొత్తం ఎంత పెద్దదంటే చెప్తారు కదా గవర్నమెంట్ తెలుసుకుంటే ఏదైనా సరే త్వరగా అయిపోతుంది అనేసి. సో సముద్రం పక్కన ఉన్న వాళ్ళని కూడా త్వరగా ఇక్కడ తీసుకురావాలనేసి ఇదైతే ప్లాన్ చేస్తారు. మా ఊర్లో కొత్త ఊరికి పక్కనైతే స్టార్ట్ అవుతుంది. మొత్తం వ్యూ అయితే ఇంకా చూపిస్తాను మీకైతే మొత్తం వ్యూ అయితే చూపిస్తాను స్లో మోషన్లో. ఇది ఎంత లోపల ఏరియాలో ఉందన్నమాట. ఇంత 20 feet రోడ్ అయితే చేసి మొత్తం 3 అంతా నెక్స్ట్ చేశారు. ఇక్కడ చూస్తుంటే మా పక్క ఊరు ఇది పెద్ద బోధికి వెళ్ళామంటారు దీన్ని, దర్గా. అదైతే చూసే కదా అంత పెద్ద ఏరియా, ఇదంతా లోపల ఏరియా అనమాట. ముందు చూపించాం కదా స్టార్టింగ్లో ఎలా ఉంటుందో, లోపల స్టార్టింగ్లో అయితే మనకి ఏం కనిపించట్లేదు. సో ఇక్కడైతే మొత్తం ఇదంతా ఉందన్నమాట. నుంచి ఇంకా లోపలికి వెళ్ళకపోతే ఇంకా చాలా లోపలికి వెళ్ళి మొత్తం తవ్విస్తారు ఏరియా మొత్తం కూడా. చూస్తున్నా కదా బ్యాక్ సైడ్తో వర్క్ అయితే అవుతుంది మొత్తం. నేనైతే అసలు ఊహించలేదు లోపలికి ఇంకా ఇంత ప్లేస్ వరకు తయారు చేశాను అనుకుంటే. ఎప్పుడు కూడా నేను నా ఊరి నుంచి నక్కపల్లి వెళ్తున్నప్పుడు కూడా జస్ట్ రోడ్డు మీద వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడు కూడా ఇంత లోపలికి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. సో బయట నుంచి చూసే స్టార్టింగ్ నుంచి మీకు అయితే లోపల అసలు ఏముంది కూడా తెలియట్లేదు అనమాట. బయట నుంచి చూస్తుంటే లోపలికి వస్తే మొత్తం ఏరియా అంతా ఉంది. ఇవన్నీ కూడా నాకు తెలిసి కాలువలు అనమాట, డ్రైనేజ్ అయితే వెళ్ళిపోవడానికి అనుకుంటున్నాను నాకు తెలిసి. సో ఈ కొండ అంతా లేపేస్తారు ఇంకా మొత్తం నాకు తెలిసి. 20 feet రోడ్ అంటే మామూలుగా ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇది 20 feet రోడ్ మెయిన్ రోడ్ వేస్తారు. ఇది ఈ రోడ్లన్నీ కూడా సిటీకి అన్నమాట, ఏరియా లోపలికి వెళ్ళే రోడ్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ నుంచి ఇంకా చూద్దాం ఇంకా లోపల ఇంకా ఎంతెంత ఉందో. నాకైతే లిటరల్లీ షాక్లో అయితే ఉన్నాను నేను ఇంత లోపలికి వచ్చిన తర్వాత. గవర్నమెంట్ త్వరగా ఇంత త్వరగా చేస్తుందంటే హ్యాట్స్ ఆఫ్ గవర్నమెంట్ కూడా. ఒక ఊరిని త్వరగా రెడీ చేస్తుందంటే.
లోపలికి వచ్చింది ఇక్కడ నుంచి అయితే ఇంకా ఎగ్జిట్ అయిపోవడమే నాకు తెలిసి. ఇంకా లోపలికి ఏమన్నా ఉన్నదేమో నాకు కూడా ఇంకా అంత ఐడియా లేదు. సో ఇది ఆర్ఆర్పురం అని సంథింగ్ ఏదో అంటున్నారు ఈ విలేజ్ కాలనీ పేరు మొత్తం అంతా కూడా. సో లేఅవుట్లు కూడా చాలా వేసారు నెంబర్లు 6080 81 సారీ 681 82. సో రోడ్స్ నెంబర్స్ అనమాట. సో పెద్ద సిటీ అయితే వస్తుంది. ఇంకా ఇటు కూడా మొత్తం కొండ కూడా తవ్వేస్తున్నారు అనమాట ఇదంతా కూడా. ఇంకా చూసేలా పైకి కూడా కొండ ఇదంతా కూడా లేపేస్తున్నారు. సో పెద్ద సిటీ అయితే వస్తుంది. నాకైతే లిటరల్లీ షాక్ అయిపోయాను ఇంటికి వచ్చిన తర్వాత మా విలేజ్లో. సో అక్కడ దాకా సిటీ ఉంది. అక్కడ మా ఊరు ఉంటుంది, పెద్ద బోదిగల్లం పెద్ద తోటికల్లు. మా ఊరు వచ్చేసి పెద్ద తోటికల్లు అనమాట నా ఊరి పేరు. సో ఇక్కడ నుంచి మా ఊరికి అయితే వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ చూసా కదా ఎంట్రన్స్ ఎలాగ ఉందో. ఇప్పుడైతే ఎగ్జిట్లో చూపిస్తాను. ఎగ్జిట్ కూడా కాలనీ అయితే మెయిన్ రోడ్ ఉందన్నమాట. మామూలుగా మా ఊరికి అయితే వెళ్ళడానికి ఒక రోడ్ అయితే ఉంటుంది, సిమెంట్ తార్ రోడ్డు. సో ఈ కాలనీ అంతా కలిపేసి ఆ తార్ రోడ్ దగ్గర కలిపారన్నమాట. ఇది ఎగ్జిట్. కొన్ని ఇల్లు కూడా కట్టుతున్నారు ఇక్కడ ముందు కూడా. ఇక్కడ చూస్తాం కదా ఎగ్జిట్లో కూడా కొన్ని ఇల్లు. సో గవర్నమెంట్ వాళ్ళకి కూడా అమౌంట్ అయితే అన్ని వేస్తారు కదా, ఇచ్చేసి ప్లేస్ కూడా ఇచ్చింది అని అంటున్నారు అనమాట. సో ఆర్ఆర్పురం కాలనీ అంటున్నారు. ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటే ఇక్కడ ఎవరు కూడా లేరు తెలుసుకుందాం అంటే. సో నేను ఇప్పుడే వచ్చా మా పల్లెటూరికి ఇంటికి. సో కొంచెం ఇన్ఫర్మేషన్ అంత తెలియట్లేదు. ఇన్ కేస్ వీలైతే మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఇంకొక వీడియో తయారు చేసి పెడతాను కన్ఫర్మ్గా. సో చూద్దాం. ఇంకా ఎగ్జిట్ రూట్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూసారా మా ట్రైన్ అయితే వెళ్తుంది. మా ఇంటి ముందు వెళ్తుంటాయి అన్నమాట ట్రైన్కి. ఇది ఆర్ఆర్పురం అంటున్నారు అన్నమాట కాలనీ. సో ఇది లోపల అన్నమాట ఇదంతా కూడా ఇంకా లోపలికి. సో ఎగ్జిట్ అయితే అక్కడ ఉందంట ఆ కార్నర్. మనం అయితే ఇక్కడ నుంచి వచ్చాం, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇచ్చాము. ఎగ్జిట్ అలా కూడా వెళ్ళిపోవచ్చు అంటే అక్కడ నుంచి వెళ్తే అలా నక్కపల్లి వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి. సో చూద్దాం అక్కడికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఇటు నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు అక్కడ నుంచి ఇలా ఎగ్జిట్ అవుదాం. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇంటికి అలాగే రావాలి. మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. సో చూద్దాం అక్కడికి వెళ్ళాలి. సో అంతా కూడా ఇప్పుడు మాకు ఇక్కడైతే దగ్గరలో స్టీల్ ప్లాంట్ పడింది అనమాట. ఇప్పుడు వైజాగ్లో అయితే ఉంది స్టీల్ ప్లాంట్. సో ఇక్కడ ఈ సిటీ దగ్గరికి వచ్చి ఒక స్టీల్ ప్లాంట్ పడడం వల్ల సో వాళ్ళకి అండ్ నెక్స్ట్ సముద్రం పక్కన అయితే ఉంటారు కదా కొన్ని ఏరియాస్ అయితే పోతున్నాయంట. సముద్రం ముందుకు వచ్చేస్తుంది, సముద్రం పొంగుతుంది అంటారు కదా. సో అలాగా పొంగడం వల్ల కొన్ని ఏరియాస్ అయితే తీసేస్తున్నారు. కొన్ని డిఎల్ ఫోరం సంథింగ్ ఏదో ఇప్పుడు ఒక అబ్బాయి కనిపించాడు, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో చూద్దాం ముందుకు వెళ్ళాక. కొన్ని ఏరియాస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా గ్రీన్ సిటీ అంటున్నారు వాళ్ళు మొత్తం అది. సో చూద్దాం ముందుకు వెళ్ళాక ఇంకా ఏమేమైతే ఉన్నాయో. సో లోపలైతే ఇదైతే ఉంది. ఇంకా లోపలికి వెళ్తుంది అంటే తెలియదు. 380 ఇల్లులు సంథింగ్ ఎన్నో ఉంటాయి తెలిసింది. సో నేనైతే సడన్గా లోపలికి వచ్చాను కాబట్టి నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. లోపలికి ఎవరిని అడిగామంటే అదంతా కూడా ఎవరు ఇక్కడ ఉండట్లేదు. నెక్స్ట్ ఒక వీడియో ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ ఒక వీడియో చేస్తాను, పార్ట్ 1 పార్ట్ 2 పెట్టి. సో ఈ వీడియో ఓన్లీ ఈ సిటీ లోపలికి ఎలా ఉందో చూడండి. ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అయితే నేను పెడతాను. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం. సో ఈ సిటీ అయితే మనకి స్టీల్ ప్లాంట్ కోసం ప్లస్ సముద్రం పక్కన ఏవైతే విలేజెస్ అయితే ఏమున్నాయో ఆ విలేజెస్ నుండి అక్కడ విలేజెస్ మొత్తం పడగొట్టి సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఒక ప్లేస్ ఇచ్చి వాళ్ళకి కూడా అమౌంట్ అది ఇచ్చారని తెలుస్తుంది. ప్లేస్ ప్లస్ అమౌంట్ ఇల్లు కట్టుకోమని. సో చాలా మంది అయితే కట్టుకుంటున్నారు. మరి సముద్రం వాళ్ళు అయితే ఎలా ఉంటారో ఏం తెలియదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు సముద్ర పక్కన బతికిన వాళ్ళే కదా. సో ఒకళ్ళ దగ్గర ఒక కొత్త సిటీకి వస్తే కొత్త అలవాట్లు మళ్ళీ మార్చుకోవాలి. వాళ్ళకి ఎలా ఉంటుందో ఏం తెలియదు. సో గవర్నమెంట్ ఏం చేసింది సరే అందరూ మన కోసం చేస్తుంది, సురక్షితం కోసం. సో చూద్దాం మీ సిటీ ఎప్పటికీ డెవలప్ అవుతుందో తెలియదని. నాకైతే ఇది 1.5 మంత్ బ్యాక్ అయితే తెలిసింది నాకు, మా ఊర్లో కొత్త ఊరు వస్తుంది అనేసి. సో 1.5 మంత్లోనే ఇంత త్వరగా చేశారంటే చాలా గ్రేట్. నేనైతే లిటరల్లీ షాక్ అయిపోయాను. మా మమ్మీని ఆఫీస్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వచ్చి 2-3 days అవుతుంది. సో బట్ నేనైతే లోపలికి అయితే రాలేదన్నమాట. మమ్మీ ఆఫీస్కి వెళ్ళడం మళ్ళీ సేమ్ ఇంటికి డ్రాప్ చేయడం మళ్ళీ ఇంటికి వచ్చేది అదే అవుతుంది అనమాట ఇప్పుడు కూడా. సో లోపలికి వచ్చింది నేను లిటరల్లీ షాక్ అయితే అయిపోయాను. నాకైతే ఇంత ఎలాగ ఉంటుందో అనిపించలేదు నాకు. అదే ఒక విలేజ్ వస్తుంటే చిన్న విలేజ్ అదే అనుకున్నాను, గ్రీన్ సిటీ. పెద్ద బళ్ళు చాలా అయితే వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే అవుతుంది వర్క్. సో గవర్నమెంట్ ఏదైనా చేసినా ఆలోచించి ఇక్కడ చేస్తుంది. సముద్రం పక్కన ప్లస్ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ వస్తున్నాయంటే చాలా ఫాస్ట్గా అయితే అవుతున్నాయి పనులు. సో ఇప్పుడైతే మనమైతే అక్కడికైతే ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోదాం. ఎగ్జిట్ అయిపోయి మరీ నేను రివర్స్ అలా వస్తాను, ఇంటికి వెళ్ళిపోదాం అక్కడి నుంచి. సో ఇలా బయటకి చూద్దాం. కొన్ని అయితే మ్యాక్సిమం రోడ్లు అయితే వేసేసారు. స్టార్టింగ్ దగ్గర ఉన్నాయి ఇంకా హౌస్ అయితే ఉన్నాయి, కట్టుకుంటున్నారు. ఇప్పుడైతే చూసుకున్న వాళ్ళందరూ కూడా వస్తున్నారన్నమాట. చూసుకుని అయితే వెళ్ళిపోతారు కదా. సో ఇక్కడి నుంచి మనం అయితే ఇలా ఎగ్జిట్ అయిపోవాలి.
కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఇది లోపల ఏరియా, ఇంకా కొంచెం లోపలికి అయితే ఉందన్నమాట ఇది. ఇదొక అక్కడ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డుకి ఈ రోడ్డు కనెక్ట్ ఇచ్చారన్నమాట. ఇది మొత్తం ఇది మెయిన్ రోడ్డు, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోవడం మెయిన్ రోడ్డు కనెక్షన్ ఇస్తారన్నమాట. ఇంకా ఇది కూడా తయారు చేస్తున్నారు రోడ్డు, ఇది ఒక రోడ్డు తయారు చేస్తారు. ఇది చిన్నపోతుగలం ఊరు అన్నమాట. నేను రోడ్డు మీకు వెళ్ళిన తర్వాత మీరు మా ఊళ్ళో అందరికీ తెలుసు నేను ఈ రోడ్డుకి వచ్చాను ఏంటని. లిటరల్లీ షాక్ అయితే అయిపోయింది లోపలికి వచ్చింది కదా. ఇది చిన్నపోతుగల ఎంట్రన్స్ అనమాట. ఇది చిన్నపోతుగల ఎంట్రన్స్, ఇది ఒక ఊరు అనమాట లోపలికి. సో ఇక్కడ నుంచి ఇలా అయితే వెళ్ళిపోతాం, ఇలా లోపలికి దారి ఉంటుంది. ఇలా వెళ్ళడానికి నక్కపల్లి అనమాట దారి ఇది. సో అతను మా ఊరు అతను. సో ఇది లోపల అన్నమాట 20 feet రోడ్ వేసి లోపలంతా సిటీ చెప్తారు కదా. ఎంత నేనైతే లిటరల్లీ షాక్లో అయితే ఉన్నాను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత. 3 days నుంచి జస్ట్ ఓన్లీ ఇదే రూట్ నుంచి వెళ్ళిపోతున్నా వస్తున్నా మా మమ్మీని ఆఫీస్ డ్రాప్ చేసి రావడం. సో ఈ రోజు నేను లోపలికి అయితే వెళ్ళి చూశాను, నేను లిటరల్లీ షాక్ అయితే అయిపోయి. అంత పెద్ద సిటీ మా ఊరు పక్కన వచ్చింది, గ్రీన్ సిటీ. ఐఎమ్ లిటరల్లీ షాక్లో ఉన్నాను. ఇంకా మాటలు రావట్లేదు నాకు అసలు చెప్పడం కూడా. అంత అద్భుతంగా సృష్టించేస్తాను లోపల ప్లేస్ అంతా కూడా. సో ఈ వీడియో చూసి అందరూ కూడా నేను షాక్ అయితే అయిపోతారు మా ఊర్లో అందరూ. సో మా ఊరు పక్కన మొత్తం కూడా ఇక 7-8 ఊర్లు అయితే ఉంటాయి చుట్టుపక్కల. సో ఈ ఊర్లో అందరూ కూడా చాలామంది సిటీలో ఉంటాయి, చాలామంది తెలీదు. సో ఈ వీడియో మ్యాక్సిమం అందరూ కూడా షేర్ చేయండి, మా ఊరికి కొత్త ఊరు వస్తుంది అనేసి. సో చూద్దాం ఇంకెంత బాగుందో ఏంటో లోపల, ఇంకెంత బాగా తయారు చేస్తారు ఏంటనేది. నేను మళ్ళీ సో ఇలా వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సో అందరూ పలకేస్తున్నారు అన్నమాట. సో నేనైతే షాక్ అయితే అయిపోయా ఈ సిటీని చూసి. నెక్స్ట్ ఇప్పుడు చిన్న ఫెస్టివల్ కూడా అవుతుంది, కాదరవల్లి బాబా ఫెస్టివల్ అయితే అవుతుంది అనమాట. సో అందరూ వస్తారు, అందరూ వచ్చి కూడా చూసి షాక్ అయితే అయిపోతారు. సో నేనైతే వీడియో ఆ పండుగ ముందే పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో చూద్దాం ఇంకా ఎంత బాగా డెవలప్ అవుతుంది అనేసి. నేను ఒక 4 days ఉంటా పల్లెటూరులో, నా విలేజ్లో మా ఊళ్ళో. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళిపోవాలి. సో హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ 1.5 month 2 months 3 months దాకా మళ్ళీ నేనైతే రాను. అప్పుడు వచ్చి మళ్ళీ చూడాలి దీన్ని సిటీని అయితే ఎంత డెవలప్ చేశారు ఏంటి అనేది. సో నాకైతే మాటలు అయితే రావట్లేదు, లిటర్లీ నేనైతే షాక్లో అయితే ఉన్నా. ఇన్నిసార్లు షాక్లో ఇన్నిసార్లు చెప్తున్నాను, నిజంగానే షాక్లో అయితే ఉన్నా. సో మీరు వచ్చిన తర్వాత మీరు కూడా నిజంగానే షాక్ అయితే అయిపోతారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఒకసారి వచ్చిన తర్వాత లోపలికి ఒకసారి విజిట్ చేయండి. సో చూసి మీరే చెప్పండి ఎలా ఉంది ఏంటనేసి. నెక్స్ట్ మళ్ళీ నాకు తెలిసి 3 months తర్వాత నేను వస్తాను, వచ్చిందో చూద్దాం సిటీ అప్పుడు మళ్ళీ ఎంతగా డెవలప్ అవుతుంది అనేది. అప్పుడు ఇంకొక వీడియో అయితే తయారు చేసి చూద్దాం అప్పుడు. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే నేను ఇంతకంతా క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మ్యాక్సిమం మన ఊళ్ళో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, ఒకటి కూడా అందరూ చూస్తారు. ఇది సర్ప్రైజ్ విలేజ్ అనమాట, సర్ప్రైజ్ సిటీ ఇది మొత్తం కూడా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి ఇలా ఇంటికి అయితే వెళ్తాను. ఇంటికి వెళ్ళిన నా చిన్నప్పటి నుంచి ఒక పోలవరం ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. సంథింగ్ ఏదో రీజన్ వల్ల అది ఆగిపోతుంటుంది, మళ్ళీ ఆగిపోవడం స్టార్ట్ చేయడం. సో నేను యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్న వీడియో, ఆ పోలవరం ప్రాజెక్ట్ కూడా చూపిద్దాం, ఒక బ్రిడ్జి. సో మా ఊరికి వెళ్ళడం కూడా మధ్యలో పెద్ద బ్రిడ్జి ఉంటుంది అనమాట, ఆ బ్రిడ్జి కూడా అది కూడా స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. సో నేను దాన్ని కూడా చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇంకా వీడియో అయితే అయిపోలేదు, చూపిస్తాను ఇంకా. సో ఆ గోదావరి కాలువ కూడా ఆ బ్రిడ్జ్ కూడా వేస్తున్నారు, కన్స్ట్రక్షన్ అయిపోతుంది, అది కూడా దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీకు ఎండింగ్ వీడియో ఇస్తాను, ఓకేనా. సో ఇప్పుడైతే కొంచెం లోపలికి అయితే చూపిస్తాను. ఇది ఎగ్జిట్ అనమాట, నేను వెళ్ళింది. నేను వేరే రూట్ నుంచి ఎంట్రీ ఇచ్చాను, ఇక్కడ కూడా ఎంట్రీ ఇవ్వచ్చు. సో అక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే ఇచ్చాను అనమాట. సో ఎంట్రీ వీడియో కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి. మొత్తం ఇక్కడ నుంచి మా ఊరి దగ్గర గోదావరి కాలువ ఉంటుంది. సో ఆ కాలువ కూడా వరకు నేను వీడియో అయితే పెడతాను, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను, చూడండి వీడియో.
చూసారు కదా, మన అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం లోపలికి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూసిన లోపల అయితే ఏముంది అనేది. సో ఎగ్జిట్ మీద అయితే అలా కనబడుతుంది బయట నుంచి అయితే. సో ఇది ఇక్కడ నుంచి అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ మనం లోపలికి వెళ్ళిపోదాం, మా ఇంటి దాకా వెళ్ళిపోదాం. సో అక్కడ గోదావరి కలర్ చూపిస్తాను చెప్పాను కదా, అది కూడా మీకు చూపించేస్తాను ఇదే వీడియోలో. సో ఇప్పుడైతే మనమైతే గోదావరి కలర్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చి రామకృష్ణపురం అనమాట. అదనమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే ఈ ఏరియా, ఐ మీన్ ఈ రోడ్డు నేనైతే 8th క్లాస్లో చదువుతున్నా. అదే 2009లో ఎప్పుడో ఇది స్టార్ట్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్. సో వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పోలవరం. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉందన్నమాట. సో సమ్ రీజన్స్ వల్ల, రీజన్స్ ఏంటో మనకు తెలియదు. సో దాని గురించి మాట్లాడుకోవద్దు. సో ఏంటంటే బ్రిడ్జ్ అనమాట, ఇది బ్రిడ్జ్ గురించి డిస్కషన్ కాబట్టి. సో బ్రిడ్జ్ అయితే ఇప్పటి నుంచి చేస్తున్నారు. సో రీసెంట్గా ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఈ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేస్తారు అన్నమాట. సో నా చిన్నప్పటి నుంచి కూడా ఇది కాలంలో మొత్తం ఈ రోడ్ అంటే వెళ్ళడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు మా ఊర్లో అందరూ కూడా. సో మా ఊరికి అంటే పెద్ద ఒడ్డుగలు, నెక్స్ట్ వచ్చి సీతంపాలెం ఒకటి. సో ఈ రెండు ఊర్లకి వెళ్ళడానికి ఇదే మెయిన్ రోడ్ అనమాట. సో ఇది వచ్చి రామకృష్ణపురం, దీని ముందు వచ్చి పెద్ద బోదిగలం, అక్కడ నుంచి చిన్న బోదిగలం, దాని తర్వాత నక్కపల్లి. సో నక్కపల్లి మెయిన్ సిటీ అనమాట. సో అక్కడ నుంచి ఇవన్నీ లోపలికి అయితే విలేజెస్ అనమాట ఇవన్నీ. సో రూరల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో రూరల్ విలేజెస్ అనమాట ఇవి. ఇక్కడ నుంచి అంటే ఇది పెద్ద గోదావరి కాలు తయారు చేశారన్నమాట. సో గోదావరి కాలు తయారు చేసినప్పుడు తవ్వకాల్లో సో ఈ రోడ్ అంతా మొత్తం కూడా పాడైపోయింది. దగ్గర ఒక అప్రాక్సిమేట్లీ 13 years అనుకుంటా నాకు తెలిసి. సో ఇదే రోడ్డు మీద అందరూ కూడా ట్రావెల్ చేశారు. వర్షం పడిందంటే మొత్తం రోడ్ అంతా కూడా నాశనం అయితే అయిపోయేది. సో వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉండేది. సో ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నమాట. సో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం ఈ రోడ్డు అనేది హ్యాపీ మూమెంట్ అయితే ఉన్నాము. సో ఒక సిటీ అయితే వస్తుంది, ఇంకోటి మా బ్రిడ్జి కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ రోడ్డు కానీ ఈ బ్రిడ్జి రెడీ అయిపోతే మాకు వెళ్ళడానికి ఈ రూట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మీకు ఈ రూట్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందండి. ఒక సో ఇక్కడ నుంచి అయితే ఇదైతే సీతంపాలెం వెళ్ళిపోతాం. ఇదైతే మా ఊరు అనమాట. చూసే కదా రోడ్ అయితే ఎలా ఉండేది మొత్తం అంతా కూడా. ఈ కన్స్ట్రక్షన్ అయిన వరకు మేమైతే మా ఊర్లో అయితే చాలా ఇబ్బంది పడేవారు. ఇదైతే కాలువ కోసం ఇది. సో అదైతే బ్రిడ్జ్ అనమాట అది. సో ఇలా అయితే మనమైతే ఇంటికైతే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఇంకా చూస్తున్నా కదా కన్స్ట్రక్షన్ అయితే ఎలా అవుతుంది, కాలువ గురించి అయితే అవుతుంది అన్నమాట ఇవన్నీ కూడా.
సో అది ఇంతవరకు చూసిన వీడియో వచ్చేది అనమాట. సో నేనైతే ఫుల్ హ్యాపీ, మా ఊళ్ళో కూడా ఫుల్ హ్యాపీ. ఇది రోడ్ వేస్తున్నారు, ఇది బ్రిడ్జ్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం ఎన్ని రోజుల కన్స్ట్రక్షన్ అవుతుంది, క్లియర్ అయిపోతుంది ఏంటి తెలియదు. వాళ్ళని అడిగితే ఈ మంత్ దగ్గర అయిపోతుంది అన్నారు. సో అలాంటి ఎన్నో చెప్పారన్నమాట. చూద్దాం ఈసారి తొందరగా అయిపోతే హ్యాపీ టు సీ అనమాట చూద్దాం. సో ఇక్కడైతే మా ఊరైతే వచ్చేసాము, ఇది మా ఊరు ఎంట్రన్స్. సో ఇక్కడైతే మనకి ఇది ఫెస్టివల్ అవుతుంది కాబట్టి లైటింగ్ అయితే పెడుతున్నారు అన్నమాట. సో ఇక్కడికి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. మనం ఇక్కడికి వెళ్ళాం, మనం ఇంటికి ఇది వచ్చి గ్రామ పంచాయతీ మా ఊరు. చూసాను ఎంత బాగుందో మా ఊరు గ్రామ పంచాయతీ. సో ఇది వచ్చి దర్గా అనమాట, మహమ్మద్ కొనివారి దర్గా. సో 2 విలేజ్కి చూపించాం కదా, ఇది మా విలేజ్ అనమాట. హోమ్ స్వీట్ హోమ్, స్వీట్ హోమ్. ఇదంతా మా హౌస్ చూస్తున్నా కదా. ఇది వచ్చి మా స్కూల్, 1 to 5 స్కూల్ అన్నమాట. ఇది పిల్లలు అంటే లోపల చదువుకుంటారు. సో అదనమాట ఈరోజు వీడియో. సో మా ఊరైతే ఇలా ఉంటుంది. సో మా ఊరు మొత్తం లోపల చూపించారు కదా, నెక్స్ట్ టైం ఒక వీడియోతో నేను మళ్ళీ ఆ వీడియో మొత్తం చేస్తాను మా ఊరంతా కూడా. సో అయితే మా ఊరికి కొత్త సీట్ అయితే వెళ్ళిన ఉంటుంది. కొత్త సీట్ మొత్తం చూసారు కదా ఎలా ఉందో. సో మా గోదావరి కాలువ కూడా ఎలాగ ఉంటుందో, పోలవరం బ్రిడ్జి. సో ఇవన్నీ కూడా చూస్తుంటే హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కాబట్టి మా ఊరికి మంచి రోడ్ అయితే వస్తుంది, కాలువ బ్రిడ్జి. సో ఇంకోటి అంటే సిటీ కూడా వస్తుంది అనమాట. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ మంచి వీడియోస్, వ్లాగ్స్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో మీరు అందరూ కూడా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీళ్ళంతవరకు ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి. మన సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు ఈ సిటీ, కొత్త సిటీని. ఈ వీడియో దగ్గర క్లోజ్ అయితే చేస్తున్నా. నెక్స్ట్ ఒక మంచి వీడియో నేను మళ్ళీ ముందుకైతే వస్తాను. బాయ్.